ఏం జరిగిందని నిన్న మీ ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా కేసు తీసుకోవట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అసలు ఏం జరిగింది నిన్న? అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారండి, ఇన్వెస్టిగేషన్ అన్నది స్టార్ట్ చేయలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మా ఇంటికి నలుగురిని పంపించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం? అది శేఖర్ భాష పంపించాడా లేకపోతే రాజ్ తరుణ్ ప్లానా తెలియట్లేదు. నలుగురు ఉమెన్ ని పంపించేసి దాడి చేసి తిష్ట వేయాలి అన్న ప్లాన్ గా వచ్చి అటాక్ చేసేది ఏంటి? నిజంగా ఒకవేళ కేర్ కోసమే అయితే మనిషిని నేను ఉన్నానండి. ఆ కేర్ నేను అన్నోన్ పర్సన్ కి ఇస్తాను, నేను ఆంటీ అంకుల్ కి ఇవ్వకుండా ఉంటానా? ఇలాంటి దాడి అన్నది కరెక్ట్ కాదు. పోలీసులకి అయితే వచ్చి చెప్పడం అదే జరిగింది. రాత్రి వాళ్ళని పోలీసులు దగ్గర నుండి బయటికి పంపించారు, కమ్యూనిటీ బయటికి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆ విల్లాని తాకట్టు పెట్టి సుమారుగా 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రాజ్ తరుణ్ మీరు. సో ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు డబ్బులు అప్పుగా? ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళండి. మా పేరెంట్స్ దగ్గర లేనప్పుడు సినిమాకి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు రాజు మళ్ళీ నన్ను అడిగేవాళ్ళు, మేము మా రిలేటివ్స్ ని అడిగేవాళ్ళం మనీ. అలా ఒక 55 lakhs తీసుకోవడం జరిగింది. ఎవరో ఒక ప్రొడ్యూసర్ దగ్గర 25 lakhs తీసుకోవడం జరిగింది. అది తిరిగి పే చేయాల్సిన దగ్గర 25 lakhs ఇప్పించారు. ఇప్పుడు థ్రెటన్ చేస్తా ఉన్నారు రాజ్ తరుణ్, శేఖర్ భాషతో కలిసి నా మీద థ్రెటన్ చేస్తా ఉన్నారు. ఎలా ఎందుకు చేస్తారు అసలు? మీ మీద థ్రెటన్ చేయాల్సిన అవసరం ఏముంది రాజ్ తరుణ్ కి? నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర థ్రెటన్ చేస్తూ ఉన్నారండి. లాస్ట్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ కట్టు రాజ్, నాకు ఇవ్వకపోతే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనే వేసే, బట్ పే చేయంటే నువ్వే ఉంటున్నావు కదా నువ్వే కట్టుకో అని అనేవాడండి. నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను వాళ్ళని, నా దగ్గర లేవండి, నాకు సర్వైవల్ కే కష్టంగా ఉంది, నేను ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చేదని. 2 years నుంచి కట్టట్లేదు రాజు. సో ఇంకా మొన్న జరిగిన గొడవలకి వాళ్ళు మనీ ఒకేసారి పే చేయమన్నారు, లేని పక్షంలో ఆక్యుపై చేసుకుంటామన్నారు.